గైస్ జై శ్రీరామ్ అందరికి. నేను రీసెంట్‌గా ఒక కమెంట్ అయితే చూసాననమాట. అంటే ఏంటి అనంటే, విరాట యుద్ధం మొత్తం ఫేక్ అని అయితే చెప్తున్నారు బ్రో. మీరొకసారి దాని మీద ఒక వీడియో చేయండి అనంగానే నాకు అర్థం కాలేదనమాట. విరాట యుద్ధం ఫేక్ అని ఎందుకు చెప్తున్నారని చెప్పి. దాని తర్వాత నెట్‌లోకెళ్ళి చూస్తే యూట్యూబ్‌లో గాని వాటన్నిటిలో నిజంగానే ఉన్నాయన్నమాట కొన్ని వీడియోలు. విరాట యుద్ధం మొత్తం ఫేకు. అర్జునుడి ఫ్యాన్స్ అంతా వాటిని తీసుకొనొచ్చేసి రీసెంట్‌గా యాడ్ చేసుకున్నారు. అంతకుముందు అసలు విరాట యుద్ధమే లేదు అన్నట్లుగా అయితే వాళ్ళ ఓన్ స్టోరీస్ అయితే పెట్టేసుకున్నారనమాట. నాకిక్కడ బాగా నచ్చని విషయం ఏంటి అనంటే, వాళ్ళకి నచ్చిన ఒక క్యారెక్టర్‌ని పైకెత్తడానికి కర్ణునో వాటెవర్ ఇట్ ఈస్. వాళ్ళకి నచ్చని ఒక క్యారెక్టర్‌ని డౌన్ జేయడానికి మరి ఇంతలాగానా? అంటే మన గ్రంథాలను మనమే తప్పు అనుకునేంత వరకు దిగజారాలా? సో, నాకదైతే చాలా తప్పుగా అనిపించిందనమాట. ఓకేనా? సో, వాళ్ళు రీజన్స్ పెట్టున్నారు. ఆ వీడియోలో కొంతమంది రీజన్స్ పెట్టున్నారు. అవేంటి అనంటే మరి సిల్లీ రీజన్స్. ఏదైనా ఒక రిఫరెన్స్ చూసి ఇలా ఉంది కాబట్టి నేను అది తప్పుగా అనుకున్నాను అన్నట్లు కూడా చెప్పలేదనమాట. వాళ్ళ ఓన్ ఎక్స్‌ప్లనేషన్స్ వాళ్ళు ఇచ్చేసుకున్నారనమాట. వాళ్ళకి నచ్చిన పాయింట్స్ పెట్టేశారు. వాళ్ళకి నచ్చినట్టు చెప్పేసుకొనున్నారనమాట. సో వాటన్నిటిని చూసిన తర్వాత నాకైతే నవ్వొచ్చింది. నాకు మామూలుగా అయితే శ్రీరాముడు, అర్జునుడు అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళిద్దరూ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు ధర్మం కోసం పోరాడారు. అలాంటి వాళ్ళని మనం ఎలా అంటే కనీసం గుర్తు చేసుకోకపోయినా ఓకే. కనీసం మరి దిగజార్చేదానికి ఒక ఒక ఘట్టాన్ని మొత్తాన్ని ఆ ఘట్టంలో ఒక గ్రేట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటదనమాట అర్జునుడిది. అంత బాగా ఫైట్ చేస్తాడు. సో దాన్నంతటిని తీసుకొనొచ్చేసేసి అంటే అర్జునుడు అలాంటి ఫైటర్ అని చెప్పి చూపియడానికే ఆ ఘట్టం ఉందనమాట మెయిన్. సో దాన్ని తీసుకొనేసేసి ఫేక్ అని అయితే చెప్పారు. ఇప్పుడు నేనేం చేస్తాను అనంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్నిటిని రాసుకొని వచ్చాను నేను. వాటన్నిటిని నేను ఒక్కోటి చెప్పి వాటికి నా ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తానన్నమాట. దాని తర్వాత మీకేమనిపించిందో మీరైతే కమెంట్ చేద్దురు. ఓకేనా? సో వాళ్ళు ఫస్ట్ పెట్టిన పాయింట్ ఏంటి అనంటే ఒక దగ్గర ఒక సిచ్యువేషన్ అయితే వస్తదన్నమాట. ఆ సిచ్యువేషన్‌లో ఏంటి అనంటే అర్జునుడు, కర్ణుడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు విరాట యుద్ధంలో. ఓకేనా? ఫస్ట్ టైమ్. అప్పుడేమవుతుంది అనంటే ఒక బాణం అర్జునుడు వేసిన బాణం కర్ణుని ఎదని గుచ్చి బయటికొచ్చి నేల మీద గుచ్చుకుంటది అన్నట్లయితే ఒక దగ్గర ఉందన్నమాట. దాని తర్వాత కర్ణుడైతే అంటే బాగా స్పృహ తప్పి పడిపోతాడు. పారిపోతారనమాట. ఓకేనా? తన రథసారథి తీసుకెళ్ళిపోతాడు. వీళ్ళు పెట్టుండే విషయం ఏంటి తెలుసా? ఆ టయానికి కర్ణుడి దగ్గర కవచకుండలాలున్నాయి గదా! మరలాంటప్పుడు ఎలా దిగబడి బయటకొచ్చింది అన్నట్లు అనైతే చెప్పున్నారనమాట. ఇదంతా సీరియల్ నాలెడ్జే ఇది. సీరియల్ ఆ 'సోనిపుత్ర కర్ణ' ఒకటి, ఇంకోటేదో 'మహాభారతం' అదైనా కొంచెం ఒక రకం హాట్‌స్టార్‌లోనో ఏదో వస్తది. అదైనా కొంచెం ఒక రకం అనమాట. ఆ 'సూర్యపుత్ర కర్ణ' నేను గూడా చూసాను. అది మరీ దారుణం. అసలు లేని పాయింట్స్ అన్నిటిని ఓవర్‌గా పెట్టేస్తున్నారనమాట. సో, దాన్ని చూసి చెప్పాడు. ఇక్కడ విషయం ఏంటి అనంటే కర్ణుడి కవచకుండలాలని వనపర్వంలోనే తీసేసుకున్నాడు ఇంద్రుడు. మరి విరాట పర్వం దాకా ఎక్కడి నుంచి వచ్చినాయి? సో, తన దగ్గరుండే కవచం ఏంటంటే అది నార్మల్ కవచం. అందుకని ఛేదించుకొని బయటకొచ్చేసిందనమాట. ఓకేనా? సో, ఇది గుర్తుపెట్టుకోండి. వనపర్వంలోనే తన కవచకుండలాలైతే ఇంద్రుడు తీసేసుకున్నాడు. తను శక్తి ఆయుధాన్నయితే తీసేసుకున్నాడనమాట అప్పటికే. తిన దగ్గరైతే అప్పటికైతే కవచకుండలాలు లేవు. ఇంకోటేంటి తన దగ్గర విజయధనస్సు ఉంది గదా! మరి అలాంటప్పుడు ఎలా విజయధనస్సు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్‌ని ఏర్పరుస్తది. మరి అలాంటప్పుడు ఎలా వచ్చి తగిలింది బాణం అన్నట్లుగా ఇంకోటి పెట్టున్నారు. అక్కడ విషయం ఏంటంటే ఆ టైంకి కర్ణుడు విజయధనస్సును వాడలేదు. రెండో పాయింట్ ఏంటి అనంటే కర్ణుడు ఒకసారి విజయధనస్సును వాడిన తర్వాత తనకొక శాపం వస్తదనమాట. దాని తర్వాత విజయధనస్సును వాడకూడదు అన్నట్లుగా దాన్ని పక్కన పెట్టేస్తాడు. లాస్ట్ 17వ తేదీ యుద్ధంలో అయితే తీసుకొనొస్తాడనమాట. రెండో పాయింట్ ఏంటి అనంటే కర్ణుడికి ఉండే విజయధనస్సు తన చుట్టూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఆర్ ఫీల్డ్‌ని ఏర్పరుస్తది. దానివల్ల వేరే ఎవరైనా వేసే ఆ ఆయుధాలన్నీ తనకు తగలవు, గుచ్చుకొని కూడా గుచ్చుకోవు అన్నట్లుగా అయితే మనం అపోహపడుతూ ఉంటాం. కానీ అదంతా రాంగ్ అనమాట. 17వ తేదీ యుద్ధంలో కర్ణుడిని చాలా మంది చాలా సార్లు గాయపరుస్తారు. ఇంక్లూడింగ్ ధర్మరాజు కూడా. భీముడు కూడా చాలా సార్లు గాయపరుస్తాడనమాట. సో, అదొకటుందనమాట. సో, ఇవన్నీ బేస్ చేసుకొని మీకేం అర్థమైంది? అతని దగ్గర ఆ రోజుకి కవచకుండలాలు లేవు. ఆ విజయధనుస్సు తను వాడలేదనమాట. సో, వాళ్ళు చెప్పిన ఫస్ట్ పాయింట్ అనేది అసలు మీనింగ్‌లెస్. అంటే కనీసం మినిమమ్ నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి. కానీ పెట్టేశారు. ఏంటి అనంటే విరాట యుద్ధం మొత్తం ఫేక్ అని చెప్పి పెట్టేశారు. రెండో పాయింట్ ఏంటి అనంటే కురుక్షేత్రంలో అర్జునుడు వాళ్ళందరిని చూసి ఏడ్చాడు. కానీ విరాట యుద్ధంలో వాళ్ళే గదా వీళ్ళు గూడా. మరలాంటప్పుడు వాళ్ళందరితో ఎలా యుద్ధం చేశాడు? ఒకవేళ అది నిజం అయితే ఇది తప్పు. ఇది తప్పైతే అంటే ఇది కరెక్ట్ అయితే అది నిజం అన్నట్లుగా ఏదో చెప్పున్నారనమాట. అంటే కురుక్షేత్రంలో అర్జునుడు ఫీల్ అయింది నిజమైతే, ఈ విరాట యుద్ధం తప్పంట. ఒకవేళ విరాట యుద్ధం కరెక్ట్ అయితే కురుక్షేత్రంలో అర్జునుడు ఫీల్ అవ్వలేదంట. సో, దీన్ని చెప్పే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ముందు నేను ఒక పాయింట్ చెప్తున్నా ఏంటి అనంటే, చంపడం డిఫరెంట్‌గా ఉంటది. ఓడించడం డిఫరెంట్. ఓకేనా? చంపడం వేరు, ఓడించడం వేరు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అనంటే జరాసంధుడు ఉన్నాడండి. జరాసంధుడు కృష్ణుడి చేత చాలా సార్లు ఓడిపోయాడు. కానీ ఎప్పుడు చంపబడలేదు. ఎందుకు అనంటే జరాసంధుడి చావు ఎవరి చేతిలో ఉంది? భీముడి చేతిలో ఉంది. ఓకేనా? రెండో పాయింట్ చెప్తున్నా. సాత్యకి, భూరిశ్రవ కొట్టుకుంటూ ఉంటారు దూరంగా. ఓకేనా? ఏమవుతుందంటే భూరిశ్రవుడు సాత్యకిని చంపేయబోయే టయానికి ఒక మోర్ దెన్ 1 క్రోష దూరంలో ఉండే అర్జునుడు ఏం చేస్తాడు అనంటే ఒక బాణాన్నేస్తే తన ఒక చెయ్యి మొత్తం కోసుకోపోద్దంట. పడిపోద్దంట. అప్పుడు భూరిశ్రవని సాత్యకి చంపేస్తాడంట. అంటే ఇక్కడ మీకేమర్థమైంది? ఒకవేళ వాళ్ళ ఫైటర్ గాని ఆల్‌మోస్ట్ చనిపోబోతున్నాడు అనంటే, వేరే వాళ్ళ ఫైటర్స్ వచ్చి వాళ్ళని కాపాడుతారు. ఓకేనా? అప్పుడు వాళ్ళకి టైం దొరుకుతదనమాట. అలా గాని కాకుండా ఉంటే,
కర్ణుడు ఎప్పుడో ఆ విరాట యుద్ధంలోనే చనిపోవాలి. ఎందుకనంటే అర్జునుడి చేతిలో అన్నిసార్లు గాయపడి పారిపోయాడు కాబట్టి. ఒకవేళ కాదు అనంటే పద్మ వ్యూహంలో అభిమన్యుడి చేతిలో అన్నా చచ్చిపోవాలి. ఎందుకంటే అభిమన్యుడి చేతిలో కూడా చాలా సార్లు గాయపడి పారిపోయాడు కాబట్టి. సో ఇవన్నీ వినిన తర్వాత కూడా ఇంకా మీరు ఇలా ఆలోచిస్తారా? ఆలోచించండి. చంపడం డిఫరెంట్, ఓడించడం డిఫరెంట్ అనమాట. ఇప్పుడు నేను ఈ పాయింట్ ఎక్స్‌ప్లనేషన్‌కి అయితే వస్తా. ఇక్కడేంటి కురుక్షేత్రం అంటే ఏంటి అనంటే అక్కడ మొత్తం సైన్యం అంతా వచ్చేస్తది. వాళ్ళకి ఉండేది ఒకటే ఒక దారి ఏంటి అనంటే ఆళ్ళు గెలవాలి అనంటే అవతల వాళ్ళని చంపాలి. ఓకేనా? ఇక్కడేంటి ఇక్కడ జస్ట్ ఓడించేస్తే సరిపోతది. అంటే వాళ్ళు గోవుల కోసం ఏదో సంథింగ్ చేయడానికి లేకుంటే పాండవులు ఉన్నారో లేదో బయట పెట్టడానికైతే వచ్చారు. వాళ్ళందరూ అదంతా కానీయకుండా గోవుల్ని కాపాడుకొని జస్ట్ వాళ్ళని ఓడిస్తే సరిపోద్దనమాట. కానీ కురుక్షేత్ర యుద్ధంలో చంపాలి. సో అది డిఫరెంట్ అనమాట. చంపడం అనంటే ఏంటి? అది చాలా ఎక్కువ గదా! ఓడించడం ఏముంది? చాలా సార్లు చాలామంది చాలా దగ్గరలో ఓడింపబడుతూ ఉంటారు. బట్ అది డిఫరెంట్ కదా! సో అందుకని ఏమవుతదనంటే అక్కడ అర్జునుడు జస్ట్ ఓడిస్తాడు. ఓడించేటప్పుడు కూడా చాలా బాధపడతాడనమాట అర్జునుడు. బట్ ఓడించి వదిలేస్తాడనమాట. ఎవరిని చంపడు. ఒకవేళ చంపాలి అంత కక్షలే గానుంటే సమ్మోహనాస్త్రం వేసినప్పుడు అందరూ పడిపోయినప్పుడు కర్ణుడు డైరెక్ట్‌గా ఎళ్లి చంపేయాలి గదా! కానీ చంపడు. ఓకే. దాన్ని ఒకవేళ మీరు ఫేక్ అనుకుంటున్నారు కదా! సో దాన్ని పక్కన తీసేసి అభిమన్యుడు పద్మవ్యూహంలో కర్ణుడిని ఎప్పుడో చంపేయాలి కదా! ఎందుకనంటే అంత గాయపడ్డాడు. ఓకేనా? సో ఇవంతా ఏమి ఉండదనమాట. అక్కడ బాధపడ్డాడు ఎందుకనంటే అక్కడ చంపడం ఒక్కటే మార్గం. ఇక్కడ ఓడిస్తే సరిపోద్ది. ఓకేనా? ఏంటి విరాట యుద్ధంలో. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే విరాట యుద్ధంలో వాళ్ళందరూ వచ్చేది గోవులను అంటే గోవుల్ని దొంగలించడానికి అన్నట్లయితే ఉంది. మరి అంత పెద్ద రాజ్యం ఏంటి హస్తినాపురం అంతటి రాజ్యం గోవుల్ని దొంగతనం చేయడం ఏంటి అన్నట్లుగా అయితే ఇది ఉందన్నమాట. కానీ ఇక్కడ చిన్న లాజిక్ అయితే ఉందన్నమాట. ఏంటి అనంటే ఆ టయానికి కీచకుడు కొంతమంది ఉప కీచకులందరినీ భీముడు చంపేస్తాడన్నమాట. వాళ్ళందరికీ అప్పటి వరకు తెలిసిన విషయం ఏంటంటే కీచకుడిని చంపడం అసంభవం. వాడొక ఎలా అంటే మృత్యువు లేనివాడు అన్నట్లుగా వాళ్ళు అప్పటి వరకు ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాడు అంత గొప్ప ఫైటర్ అనమాట. అలాంటి కీచకుడిని చంపగలిగాడు అనంటే అక్కడ ఎవరు ఉండాలి? ఎవరో గ్రేట్ ఫైటరే ఉండాలి. ఓకేనా? సో, ఆ విషయం ఏమవుతదంటే అంతా పాకేస్తది. కీచకుడు చచ్చిపోయాడు, ఉప కీచకులు చచ్చిపోయారు. ఎవరో ఒక దివ్య పురుషుడు లేకుంటే ఒక గంధర్వుడు వచ్చి చంపేసాడు అన్నట్లుగా అనుకోను గాని, పాండవులకి ఉన్నారు అన్నట్లుగా కౌరవులకి ఒక ఐడియా వస్తదనమాట. అప్పుడు మనకి సీరియల్స్‌లో ఈ ఒక్క పాయింట్ కరెక్ట్‌గా చెప్పారు. ఏంటి అనంటే, ఏ దగ్గరైతే గోవుల సంపద ఎక్కువుంది, రాజ్యం సుభిష్టంగా ఉంది. ఎందుకంటే ధర్మరాజు ఉన్నాడు గదా! అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అక్కడే పాండవులున్నారు అన్నట్లుగా వాళ్ళు అంచనా వేసుకుంటారు చూడండి సీరియల్‌లో. ఎగ్జాక్ట్‌లీ అదే పాయింట్ భీష్ముడు చెప్తాడనమాట. సో, అవన్నీ చూసుకోగానే వాళ్ళకి ఆ విరాట్ రాజ్యం అయితే తగులుతది. వీళ్ళేమనుకుంటారంటే విరాట్ రాజుతో పాటు అలా వెళ్ళి వాళ్ళు ఉన్నారో లేదో బహిర్గతం చేయాలి గదా! ఉన్నారో లేదో అని చెప్పి. దానికోసం వీళ్ళెళ్ళిన ప్లాన్ అనమాట. అదేవో దొంగతనం చేస్తే వాళ్ళొస్తారు. దాని తర్వాత దొరికిపోతారు. ఇలా ఏదో అనుకోని అక్కడికైతే వచ్చారనమాట. ఎందుకనంటే అప్పటికి కీచకుడు చనిపోయాడు అనే వార్తొచ్చింది. కీచకుడిని చంపడం అసంభవం గాబట్టి, అలాంటి కీచకుడినే చంపగలిగిన వాడు ఎవరయ్యుంటాడు? ఓకేనా? అంటే వీళ్ళయ్యుండడం అవ్వచ్చు కదా! పాండవుల్లో భీముడయ్యుండొచ్చు, లేకుంటే అర్జునుడయ్యుండొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ అంత గొప్ప యోధులు గదా! సో, ఆ డౌట్‌తోనే వస్తారనమాట. వాళ్ళని ఎక్కడున్నారో అంటే తెలుసుకోడానికి. ఒకవేళ తెలిసిపోతే ఏమవుతుంది అజ్ఞాతవాసంలో? మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం జేయాలి గాబట్టి. సో, దానికోసం అయితే వాళ్ళొస్తారనమాట. మూడోదేంది అనంటే భీష్ముడు అంటే ఎలా అంటే భీష్ముడొచ్చేసేసి లాస్ట్ యుద్ధంలో తన ఎదురుగా శిఖండి అంటే సగం అబ్బాయి, సగం అమ్మాయిలాగా అయితే మారొస్తాడనమాట. అప్పుడు యుద్ధం చేయకుండా ఆ బాణాలన్నిటిని వదిలేసాడు గదా! మరి ఇక్కడ అర్జునుడు కూడా సేమ్ నపుంసకుడు రూపంలో అయితే ఉన్నాడు గదా! మరి అలాంటప్పుడు ఎలా యుద్ధం చేశాడని చెప్పి. అక్కడ విషయం ఏంటంటే తను రియలు. ఇక్కడ అర్జునుడు ఏంటి అనంటే ఆ పీరియడ్ వరకే తను ఓకేనా? అలా ఉంటాడనమాట. దాని తర్వాత మరీ మారిపోతాడు. వీళ్ళు యుద్ధం చేసే టయానికి వాళ్ళ అజ్ఞాతవాసం అయిపోతదనమాట. ఓకేనా? రెండోదేంది అనంటే అర్జునుడి చేతిలో ఉండే గాంధీవం. అది అర్జునుడు అని చెప్పి చెప్పడానికి. తన దగ్గరుండే అక్షయ తూణీరాలు. అర్జునుడు వస్తున్నప్పుడు తన రథం మొత్తం అస్త్రాలే ఉంటాయంట. అంటే ఎలా అంటే అర్జునుడు తన గాంధీవం తీసుకున్న తర్వాత ఒక్కసారి ప్రార్థిస్తాడనమాట. తన అస్త్రాలు మొత్తం ఎన్ని అస్త్రాలున్నాయో అవన్నీ తన ఎదురుగ్గా వచ్చి నిలబడతాయనమాట. ఒక దివ్య పురుషుల్లాగా. మీరందరూ ఎప్పుడు నాకు ఇక్కడ మైండ్‌లోను, నా హార్ట్‌లోనే ఉండండి. నాకు తొందరగా గుర్తొచ్చేదానికి అన్నట్లు చెప్తాడనమాట. ఎందుకు అనంటే అంతమందితో యుద్ధం చేయడానికి పోతున్నాడు కాబట్టి. తన అస్త్ర సంపదంతా కనిపిస్తదనమాట. ఓకేనా? తన దగ్గరుండే శంఖం ఓకేనా? అలాంటి వాళ్ళని ఓడించగలిగాడు కాబట్టి అర్జునుడే. అంటే ఇక్కడ ఏంటి అన్నట్టు ఇండైరెక్ట్‌గా అది అర్జునుడు అని చెప్పి భీష్ముడికి తెలుసు. ఓకేనా? అర్జునుడు అని చెప్పినప్పుడు అర్జునుడు ఏంటి అప్పటికి తన అజ్ఞాతవాసం కూడా అయిపోయింది కాబట్టి తన అబ్బాయే కదా! ఓకేనా? సో, అందుకనైతే ఫైట్ చేసి ఉండొచ్చు. ఓకేనా? అది ఇంకొక పాయింట్ అన్నమాట. ఓకేనా? ఎందుకనంటే ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి గదా! అర్జునుడే గదా! అపోజిట్‌లో ఉండేది. గాంధీవ ధనుస్సు ఎవరు ఎత్తగలరు? ఎవరు ఎత్తలేరు. అలాంటిది ఎత్తి వస్తున్నాడనంటే ఖచ్చితంగా అర్జునుడో, భీముడో లేకుంటే కృష్ణుడో అవ్వాలి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు మాత్రమే గాంధీవ ధనస్సుని ఎత్తగలరు కాబట్టి. ఇంకెవ్వరు ఎత్తలేరు. ఓకేనా? సో, అది ఇంకో పాయింట్ అన్నమాట. అపోజిట్‌లో అర్జునుడు ఉన్నాడని చెప్పి భీష్ముడికి తెలుసు కాబట్టి. ఇంకా చెప్పాలి అంటే ఏంటి అనంటే అర్జునుడు వస్తున్నాడని చెప్పి వాళ్ళు వ్యూహాలు కూడా పన్నుకోవాలనుకుంటారనమాట. ఆ పాయింట్ వచ్చేసేసి ద్రోణాచార్యుడు చెప్తాడు భీష్ముడికి. అపోజిట్‌లో వచ్చేది ఎవరో కాదు అర్జునుడే. మనం ఇప్పుడే మన వ్యూహాలను పన్నుకోవాలి అన్నట్లుగా అయితే చెప్తాడనమాట. ఓకేనా? సో, ఈ పాయింట్ కూడా ఇన్వాల్యూ లెక్కే చేస్తున్నాను నేను. ఓకేనా?
దాని తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే భీష్ముడు అంటే కురుక్షేత్ర యుద్ధంలో ఎంతగా గాయపరచాడంటే అర్జునుడిని, కృష్ణుడికి కోపం వచ్చి తన దగ్గర రథచక్రం తీసుకొని వచ్చి ఏసేంతట వరకు. ఒకవేళ అంత గొప్ప ఫైటర్ అయితే మరి కురుక్షేత్రంలో ఎందుకు ఓడించలేదు అన్నట్లయితే ఇంకో క్వశ్చన్ అయితే ఉందన్నమాట. దీనికి నా దగ్గర ఎలా అంటే కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఓవర్ పవర్ అవుతారు. కొన్ని కొన్ని సార్లు కొంతమంది అవుతూ ఉంటారు. అక్కడేంటంటే సిట్యుయేషన్‌ని బట్టి, వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి. ఇక్కడేంటి అనంటే అప్పటి వరకు ఆకలితో ఉన్న సింహం ఒక్కసారి వచ్చి మింద పడితే ఎలా ఉంటది? ఇక్కడ ఓడించడానికి కాదు. ఇక్కడేంటనంటే కర్ణుడిని, దుర్యోధనుడిని వీళ్ళ సాయి చూడంగానే అంటే అర్జునుడికి ఏమొస్తదంటే ఒక్కసారి ఎక్కలేని కోపం వస్తదనమాట. ఆ ఇంటెంట్‌తో వస్తాడు. కానీ ఇక్కడేంటి ఆపోజిట్‌లో ఉండేది వాళ్ళ తాత గదా! స్టార్టింగ్‌లోనే తను యుద్ధం చేయలేనని చెప్పి ఆ సాఫ్ట్ ఇది ఉంటది. దాని తర్వాత ఏమవుతుందనంటే తను ఆ దాంట్లోనే ఉంటాడనమాట వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడల్లా. ఇంకోటేంటి అనంటే అర్జునుడు అన్నీ తన దగ్గరుండే దివ్యాస్త్రాలు ఏటిని వాడడు. మేబీ అందుకని ఏమన్నా గాయపడి ఉండొచ్చు. కొన్ని కొన్ని సార్లు చెప్పా గదా! ఆ సిట్యుయేషన్ కొన్ని కొన్ని సార్లు మనం వాళ్ళ మీద గట్టిగా ఫైట్ చేయాలి అనుకున్నప్పుడు మనం చాలా బాగా ఫైట్ చేస్తాం అనమాట. కొన్ని కొన్ని సార్లు ఆపోజిట్‌లో మనోళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు తెలియని ఒక ఇదొస్తది చూడండి. ఇక్కడ రాలేదు ఎందుకనంటే ఇక్కడ జస్ట్ ఓడియాలనుకున్నాడు కాబట్టి. కానీ అక్కడ చంపాల్సొస్తది కాబట్టి అక్కడ స్టార్టింగ్‌లోనే తను డీలా పడిపోయాడు కాబట్టి మేబీ తన యుద్ధమేమో తగ్గుండొచ్చు. తను మెంటల్‌గా అంత స్టేబుల్‌గా కాలేదు కాబట్టి. గీత జ్ఞానం విన్నా గాని బాగా ఇదైతే ఉంటదనమాట. అప్పుడు కూడా మధ్య మధ్యలో గూడా కృష్ణుడొచ్చి అర్జునుడిని మందలిస్తూ ఉంటాడు. ఇంకా బాగా యుద్ధం చెయ్యి అని చెప్పి రెచ్చగొడుతూ ఉంటాడనమాట. ఓకేనా? అయన్నీ రాసి పెట్టున్నాయి బుక్‌లో. ఓకేనా? ఇది ఇంకో పాయింట్ అనమాట. దాని తర్వాత ద్రోణాచార్యుడొచ్చేసేసి అబద్ధం చెప్పి చంపేశారు. మరి అలాంటప్పుడు విరాట యుద్ధంలో అంటే అబద్ధం చెప్పి గాని చంపలేకపోయారు గదా! మరి అలాంటప్పుడు విరాట యుద్ధంలో ఎలా ఓడించాడు? అక్కడ ఓడిచ్చేసి ఇక్కడ మరి చంపడానికి ఏమైంది అన్నట్లుగైతే చెప్పున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే నేను చెప్పాలనుకునేది, మీరు కొంచెం బాగా ఆలోచించండి. మనకి అంటే ఆ పద్మవ్యూహంలో అభిమన్యుడి దగ్గర అంటే కవచధారణ విద్య అనేది ఒకటుంది అని జెప్పి, అదొచ్చేసేసి ద్రోణాచార్యుడు అర్జునుడికి నేర్పించాడని జెప్పి, అర్జునుడు అభిమన్యుడికి నేర్పించాడని జెప్పి, దానివల్ల తననెవరు చంపలేరని జెప్పి, వెనకాల నుంచి బాణం వేసాడని జెప్పి ఒకటైతే ఉందన్నమాట. ఓకేనా? కవచధారణ విద్య గురించి. అదే కవచధారణ విద్య ద్రోణాచార్యుడు ఎందుకు వాడుండకూడదు? ఎందుకంటే తన దగ్గర నుంచే గదా తనకొచ్చింది. సో, తను గూడా అదే వాడుండాడేమో. అందుకని జెప్పి మిగతా వాళ్ళెవరు దాన్ని చంపలేరేమో. కాబట్టి ఇలా జేశారేమో. అది ఒక పాయింట్ అయ్యుండొచ్చు. ఓకేనా? ఇంకోటేంటి అనంటే ద్రోణాచార్యుడి చావొచ్చేసేసి ఒక్క దుష్టద్యుమ్నుడి చేతిలోనే ఉండాలి. ఎందుకనంటే తను పుట్టింది తనని చంపడానికి కోసమే అన్నమాట. కానీ దుష్టద్యుమ్నుడు అంత గొప్ప యోధుడైతే కాదు. ఓకేనా? అర్జునుడు అంత గొప్ప యోధుడైతే కాదన్నమాట. ద్రోణాచార్యుడు అంత గొప్ప యోధుడు గూడా కాదు. కానీ ఒకవేళ వేరే ఎవరైనా గాని చంపేసేస్తే తన పుట్టుక మీనింగ్‌లెస్ అవుతది. వేరెవరు చంపను కూడా చంపలేరు. ఇప్పుడు నేను చెప్పాను గదా! ఎవరిది జరాసంధుడిది, కృష్ణుడిది. సో, అలాగనమాట. ఎవరి చేతిలో రాసిపెట్టుందో వాళ్ళే చావాలి. సో, తన చేతిలో రాసిపెట్టుంది కాబట్టి అలా వాళ్ళు మ్యానిపులేట్ చేసేసి తన ధనస్సు కింద పడేలా చేసి చంపించేస్తారనమాట. ఏమో అక్కడ గూడా ద్రోణాచార్యుడు కవచధారణ విద్య వాడుండొచ్చేమో. అందుకని వాళ్ళందరూ ఎదురుగ్గా బాణాలు ఎయలేకపోవచ్చేమో. ఎందుకనంటే సేమ్ లాజిక్ మీరు ఎత్తుకొనొచ్చి అభిమన్యుడికి అప్లై చేశారు కదా! అందుకనే కర్ణుడు వెనకాల నుంచి బాణం వేసాడని జెప్పి. సో, అలా కూడా జరుగుండొచ్చు కదా! సో, ఈ పాయింట్స్ అన్నిటిని నోట్ జేసుకోవాలి. కానీ చెప్పాలి అనంటే అస్త్ర సంపదలో ద్రోణాచార్యుడి కంటే కూడా అర్జునుడి దగ్గర చాలా ఉన్నాయన్నమాట. అర్జునుడి దగ్గర, ద్రోణాచార్యుడి దగ్గర ఉండే అన్ని అస్త్రాలున్నాయి. ఒక్క ఈ నారాయణాస్త్రం ఒక్కటి అది కూడా మెన్షన్ చేయలేదన్నమాట ఎక్కడ అర్జునుడి దగ్గర నారాయణాస్త్రం లేదని జెప్పి. చాలా దగ్గరలేంటంటే భీష్ముడు కూడా చెప్తున్నాడు అర్జునుడి దగ్గర అన్ని రకాల అస్త్రాలున్నాయి త్రిమూర్తులకు సంబంధించి అని జెప్పి. అర్ ద్రోణాచార్యుడి దగ్గర లేని అస్త్రాలు బొచ్చెబోళ్ళున్నాయన్నమాట అర్జునుడి దగ్గర. ఎందుకనంటే తను స్వర్గానికెళ్ళి అన్నిటిని తీసుకొచ్చుకున్నాడు. ఓకేనా? సో, అది పాయింట్ అయితే మనం నోట్ జేసుకోవాలి. ఓకేనా? ఇంకోటొచ్చేసేసి ఏంటి అనంటే కర్ణుడి రథ చక్రాన్ని భూమిలో ఉన్నప్పుడు మాత్రమే చంపగలిగారు. మరి అలాంటప్పుడు ఇక్కడెందుకు చంపలేరు అన్నట్లయితే, అదే కదా అందరూ చెప్తూ ఉన్నారు. అక్కడ చాలా సార్లు ఓడించాడు. కానీ చంపేటప్పటికి కర్ణుడు పారిపోవడమో, అశ్వత్థామో ఎవరో ఒకరొచ్చి కాపాడ్డమో ఇయన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. పద్మవ్యూహంలో గూడా అంతే. కర్ణుడు పారిపోతాడన్నమాట. వేరే వాళ్ళొచ్చి అభిమన్యుడిని ఎదుర్కొంటూ ఉంటారు. సో, ఎక్కడ ఛాన్స్ వచ్చింది అన్నట్లుగా నేను అనుకుంటున్నానన్నమాట. లాస్ట్ యుద్ధంకొచ్చేసరికి ఏమవుతుంది అనంటే కర్ణుడు ఆ యుద్ధంలో మాత్రం డూ ఆర్ డై లాగా పెర్ఫార్మ్ చేస్తాడన్నమాట. అక్కడ మాత్రం చాలా బాగా అయితే పెర్ఫార్మ్ చేస్తాడు. చాలా బాగా అయితే యుద్ధం చేస్తాడనమాట. నేను అదంతా చదువుతున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. కానీ ఏంటి అనంటే తన రథం కింద దిగంగానే అర్జునుడు బాణం వేసాడు అన్నది అబద్ధం. ఓకేనా? కిందకి దిగినా కూడా తను చాలా సేపు అర్జునుడికి బాణాలు వేస్తూనే ఉంటాడు. అర్జునుడు కూడా బాణాలు వేస్తూనే ఉంటాడనమాట. దాని తర్వాత ఒక దగ్గర తను అర్జునుడు ఒక రౌద్రాస్త్రాన్ని తీసుకుంటాడనమాట. తీసుకొని కర్ణుడు కింద ఉన్నాడు తన దగ్గర చేతిలో ఏమీ లేదని చెప్పి రౌద్రాస్త్రాన్ని వెనక్కి తీసేసుకుంటాడు. ఒకవేళ రౌద్రాస్త్రాన్ని ప్రయోగించుంటే కర్ణుడి దగ్గర దానికి ఆన్సర్ ఏముంది అనేది ఎవరికీ తెలీదనమాట. ఎందుకంటే రౌద్రాస్త్రం చాలా శక్తివంతమైనది. ఓకేనా? ఎంతోమంది కాలికేయులని వాళ్ళందరిని ఓడించింది రౌద్రాస్త్రంతోనే. అది సాక్షాత్తు శివుడి దగ్గర నుంచే తీసుకుంటాడనమాట. ఒక రుద్రుడి శక్తి మొత్తం దానికొస్తది. సో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా సార్లు ఓడించబడ్డాడు. చాలా సార్లు దారుణంగా గాయం ఎలాగైతే అయిందన్నమాట. దాని తర్వాత చాలా సార్లు పారిపోయాడు. చాలామంది బ్యాకప్ వచ్చి కర్ణుడిని కాపాడారు. ఇలాంటి చాలా ఇన్సిడెంట్‌లయితే ఉన్నాయి. సో, దాంట్లో ఆ సిట్యుయేషన్‌కి కర్ణుడికి తలరాతలో ఉండేది ఎలా అంటే తనకి ఉండే 2 శాపాలు ఫలించాలి. తన విద్య అంటే బ్రహ్మాస్త్రం ఒక్కటే. విద్య అంటే మొత్తం విద్య కూడా కాదండి.
పరశురాముడి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడో అది మాత్రమే. పరశురాముడి దగ్గర నుంచి నేర్చుకుంది ఒక్క బ్రహ్మాస్త్రం మాత్రమే. అందరూ పరశురామ శిష్యః అన్నట్లుగా ఏదేదో అనుకుంటూ ఉంటారు. పరశురాముడి దగ్గర నుంచి నేర్చుకునేది చాలా తక్కువే. ద్రోణాచార్య దగ్గర నుంచి అన్ని స్కిల్స్ అయితే నేర్చుకుంటాడు. ఓకేనా. సో పరశురాముడి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటి, హై లెవెల్ బ్రహ్మాస్త్ర. ఆ ఒక్కదాన్ని మాత్రమే మర్చిపోతాడు అనమాట. మిగతా అన్ని అస్త్రాలు గుర్తుంటాయి. మిగతా అన్ని అస్త్రాలు కూడా అర్జునుడి మీద వేస్తూనే ఉంటాడు. ఓకేనా. సో ఆ శాపం ఫలించాలి. ఇంకోటి ఏంటి అని అంటే ఆ రథచక్రం కుంగిపోయాలి. ఆ శాపం కూడా ఫలించాలి. తను ఏమరపాటులో ఉన్నప్పుడే తన మరణం జరగాలి. సో ఇవన్నీ శాపాలు అలా కావాలి కాబట్టి, ఎందుకంటే అలా కాకపోతే ఆ శాపానికి ఉన్న విలువ లేదు కదా. సో అలా అయితే చంపబడతాడు అనమాట. సో అది ఇంకో పాయింట్ అనమాట. దాని తర్వాత వాసవి శక్తి అప్పుడు కర్ణుడి దగ్గర ఉంది అన్నట్లుగా అయితే కొన్ని చెప్పున్నారనమాట. అప్పుడు ఎందుకు యూజ్ చేసేసి ఉండొచ్చు కదా. దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే శ్రీకృష్ణుడే చెప్తాడనమాట. ఘటోత్కచుడు చనిపోయిన తర్వాత కర్ణుడి దగ్గర ఉండే అస్త్రం ఇన్ని రోజులు ఎందుకు ప్రయోగించలేదు అన్నట్లుగా వాళ్ళందరూ అడిగినప్పుడు అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట. ఏంటి అని అంటే, నేనే ఎంతో ఒక మోహంలో పెట్టాను కర్ణుడిని. ఆ ఒక్క అస్త్రం తన దగ్గర ఉంది అన్నట్లుగా తనకు గుర్తుకు రాకుండా. ఆ ఒక్క అస్త్రం మాత్రమే అనమాట. మిగతా అన్ని అస్త్రాలు తనకు గుర్తుంటాయి. ఎట్లా గుర్తుంటాయి అంటే ప్రూఫ్ మీకే తెలుసు. భార్గవాస్త్రాన్ని యూజ్ చేశాడు తన దగ్గర ఉండేది. బ్రహ్మాస్త్రాన్ని అయితే చాలా సార్లు అయితే యూజ్ చేశాడు. వాసవి శక్తిని అర్జునుడి మీద తప్ప ఘటోత్కచుడి మీద కూడా యూజ్ చేశాడనమాట. సో ఒక్క వాసవి శక్తి మాత్రమే తనకి ఉంది అన్నట్లుగా తనకు గుర్తుకు రాదు. ఎందుకంటే కృష్ణుడు అలా చేశాడు కాబట్టి. కానీ మామూలుగా అయితే మిగతా అన్ని అస్త్రాలు తనకైతే గుర్తుంటాయి అన్నమాట. ఓకేనా. అందుకని తనకు అది యూజ్ చేసేది రాలేదు. ఒకవేళ యూజ్ చేసి ఉంటే వేరే పరిణామం ఉండేదేమో. అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది. తను దాన్ని యూజ్ చేసి తాను దీన్ని యూజ్ చేస్తుంటే రెండిటి వల్ల ఇద్దరు చనిపోవచ్చేమో. లేకుంటే అర్జునుడి దగ్గర ఇంకా చాలా అస్త్రాలు అయితే ఉన్నాయన్నమాట. సో అది వేరేలాగా ఉండేదేమో ఒకవేళ గుర్తుండి యూజ్ చేస్తుంటే. అర్జునుడు అయితే ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఎందుకనంటే దానికి ఉండే వరం అలాంటిది. కానీ అర్జునుడి దగ్గర నుంచి వచ్చే బాణం కర్ణుని కూడా చంపేయచ్చేమో. సో వాళ్ళిద్దరు అక్కడే ఎండ్ అయిపోవచ్చేమో. సో ఇలాంటివన్నీ మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకోటి ఏంటి అని అంటే విరాట యుద్ధంలో అంతమందిని చంపేశాడు కదా తను ఒక్కడే. మరి అలాంటప్పుడు అంటే కురుక్షేత్ర యుద్ధంలో తనకెందుకు అంతమంది సహాయం కావాల్సి వచ్చింది అన్నట్లుగా అయితే ఇంకొక కమెంట్ అయితే ఉందన్నమాట. నేను దానికి చెప్పాలనుకునేది ఏంటి అని అంటే, అసలు ఈ మహాభారతం మొత్తం కురుక్షేత్రం మొత్తం ఇదంతా జరిగింది దేనికి అని అంటే లాస్ట్కి వచ్చేసరికి అది అలానే జరుగుతుంది. ఎందుకు అని అంటే భూభారాన్ని తగ్గించడానికి జరిగిందన్నమాట. ఆ కార్యం అంతా భూభారాన్ని తగ్గించడానికి. అందుకని మీరు చూస్తే మన దేశంలో ఉండే అంటే మనకు తెలిసిన ఈ భారతదేశం అఖండ భారతదేశంలో ఉండే అందరూ సైన్యం అక్కడికైతే వెళ్ళి అందరూ చచ్చిపోతారు అనమాట. కౌరవుల సైడ్లో కొంతమంది, పాండవుల సైడ్లో ఆ అన్నదమ్ములు, దాని తర్వాత లాస్ట్ వాళ్ళ కొడుకులు కూడా చచ్చిపోతారు. అంత తక్కువ మంది మిగిలి మిగతా అందరూ చచ్చిపోతారనమాట. ద్వారకలో కొంతమంది బతుకుంటారు. కానీ చాలా మంది అయితే వాళ్ళని వాళ్ళు పొడుచుకొని చచ్చిపోతారనమాట. ఎందుకనంటే గాంధారి ఇచ్చిన శాపం వల్ల. సో మొత్తానికి ఏమవుతుందంటే అదంతా భూభారాన్ని తగ్గించడానికి. సో దానివల్ల దానికి ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి అని అంటే అందరూ ఆ యుద్ధానికి రావాల్సిందే. సో అది విధి లిఖితం అన్నమాట. అది అలానే జరుగుతది. ఎందుకనంటే వాళ్ళందరూ ఎంతోమంది దేవతలు, శ్రీ మహావిష్ణువు వీళ్ళందరూ వచ్చింది వాళ్ళ వాళ్ళ పనులతో పాటుగా భూభారాన్ని తగ్గించడానికి. ఓకేనా. సో ఇది గైస్ నా అనాలిసిస్. సో దీనన్నిటిని పట్టుకొని మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు అనంటే నేను విరాట యుద్ధం జరిగిందని చెప్పి చెప్తున్నాను అనంటే, ఒకటి అంటే అజ్ఞాతవాసం ఉంది. అజ్ఞాతవాసం ఉన్నప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారనమాట. విరాట్ రాజు దగ్గరే. సో వాళ్ళు అంటే ఆ అజ్ఞాతవాసం సింపుల్‌గా అయిపోనిచ్చేస్తారు కౌరవులు. అవనీరు కదా. వాళ్ళు ఏదో ఒకటి చేసి అంటే వాళ్ళ అజ్ఞాతవాసం భంగం చేసి మళ్ళీ పంపేయాలని అనుకుంటారు కదా. ఎవరైనా అలాగే అనుకుంటారు. సో వాళ్ళు అలాగే అనుకోని వచ్చారు. ఆ యుద్ధం అయితే జరిగింది. సో ఆ యుద్ధం జరగడానికి పాసిబిలిటీ ఏందంటే వాళ్ళ అజ్ఞాతంలో ఉండడం, వీళ్ళు వాళ్ళని గుర్తుపట్టడానికి రావడం. ఓకేనా. రెండోది ఏంది అనంటే అంత గొప్ప యుద్ధం చేశాడు అనంటే చేస్తాడు. సాక్షాత్తు శివుణ్ణి యుద్ధంలో మెప్పించి పాశుపతాస్త్రం పొందిన అర్జునుడు. ఓకేనా. అప్పుడు శివుడు చెప్తాడనమాట, ఈ మహాపాశుపతాస్త్రం ఏ దేవుడి దగ్గర కానీ దానవులు, గంధర్వులు, యక్షులు, ఓకేనా, రాక్షసులు ఎవ్వరి దగ్గర, మనుషుల దగ్గర కూడా ఎవ్వరి దగ్గర లేదు, నీ ఒక్కడి దగ్గర మాత్రమే ఉంది అన్నట్టు చెప్పాడు అనంటే ఆ అస్త్రానికి ఉండే శక్తిని మీరు ఒక్కసారి ఆలోచించండి. సో అంత శక్తి ఉండే అస్త్రాన్ని నమ్మి అర్జునుడికి ఇవ్వాలి అనంటే అర్జునుడు ఇంకెంత క్యాపబుల్లో ఆలోచించండి. ఓకేనా. అది ఒక్కదాంతోనే ఆగిపోలేదు అర్జునుడు. దాని తర్వాత తన దగ్గర శివుడి దగ్గర ఉంటే చాలా అస్త్రాలు, రౌద్రాస్త్రం, మహేశ్వరాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం ఇలాంటి చాలా అస్త్రాలు అయితే నేర్చుకుంటాడు. ఓకేనా. అవి కాకుండా మళ్ళీ ఏంటంటే ధనుర్వేదంలో ఉండే లాస్ట్ 2 విధులనే నేర్చుకుంటాడు. ఇవి కాకుండా అందరూ సమస్త దేవతలు, దేవీ దేవతల దగ్గర ఉండే అన్ని అస్త్రాలను అయితే తీసుకుంటాడు. సో అంత అస్త్ర సంపద ఉన్నటువంటి అర్జునుడు ఒక్కడిని ఓడించలేడంటే ఈజీగా చేసేస్తాడు అనమాట. తన దగ్గర దివ్య రథం ఉంది. ఇంకోటి ఏంటంటే తన దగ్గర అసలు గాంధీవం ఉంది. ఒక అక్షయ తూణీరాలు ఉన్నాయి. ఇంకేం కావాలి అర్జునుడికి. తాను ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీ మొత్తాన్ని చంపేస్తాడు. సో ఒకవేళ మీరు ఇది రాంగ్ అనుకొని మీరు అనుకుంటే జయద్రథుని చంపే రోజు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు కూడా సింగిల్ హ్యాండెడ్ గానీ ఎంతోమంది దగ్గర దాపు 7 అక్షౌహిణీలు అన్నట్లుగా బుక్‌లో రాసుందనమాట. ఒకవేళ 7 కాకపోయినా సరే మోర్ దాన్ 5 అక్షౌహిణీలు అయితే తను ఒక్కడే ఒకరోజే చంపేస్తాడనమాట. ఒకవేళ 7 అక్షౌహిణులు తీసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు పాండవ సైన్యం అనమాట.
7 అక్షౌహిణీల సైన్యంతో పాండవులు వస్తే అంత అక్షౌహిణీల సైన్యాన్ని అర్జునుడు ఒక్కరోజే చంపేశాడు. అండ్ ఇక్కడ విషయం ఏంటి అనంటే తన దగ్గరుండే గొప్ప గొప్ప అస్త్రాలను తను యూజ్ చేయకుండా, ఒకవేళ తన దగ్గరుండే గొప్ప గొప్ప అస్త్రాలని కర్ణుడిలాగా ఎలా అంటే ఫుట్ సోల్జర్స్ మీద భార్గవాస్త్రాన్ని వేయడము ఇలాంటివి గాని చేసుండుంటే అప్పటికి అది ఇంకా ఎంత డిస్ట్రాక్షన్ అయ్యుండేదో మీ అంచనాలకే వదిలేస్తున్నానన్నమాట. అవును, కర్ణుడు తన దగ్గరుండే అన్ని అస్త్రాలని వాడేసాడన్నమాట. ఓకేనా? తన దగ్గరుండే టాప్ మోస్ట్ వస్త్రాలన్నిటిని కొన్ని కొన్ని సార్లయితే ఫుట్ సోల్జర్స్ మీద గూడా వాడేసాడు. కానీ అర్జునుడు ఎప్పుడు తన దగ్గరుండే గొప్ప గొప్ప అస్త్రాలను ఎప్పుడూ గొప్ప గొప్ప సైనికులు అంటే మహారథుల మీద గూడా ఎక్కువ వాడలేదన్నమాట. తన దగ్గరుండే అస్త్రాల్లో మహా అంటే ఒక 30, 40% వాడుంటాడేమో అర్జునుడు అంతే. అన్ని అస్త్రాలు ఉన్నాయన్నమాట తన దగ్గర. ఇంకా పేర్లు గూడా మెన్షన్ చేయలేనటువంటి ఎన్నో అస్త్రాలైతే ఉన్నాయి. సో ఇది గైస్ నేను చూసి చెప్పింది. అంటే మొత్తం నా అనాలిసిస్ అయితే మీకైతే అర్థమై ఉంటదనమాట. వాళ్ళు చెప్పిన పాయింట్సు, దానికి నా ఎక్స్‌ప్లనేషను. సో అర్జునుడు అంత కేపబుల్ గాబట్టే అర్జునుడు అంత యుద్ధం చేయగలిగాడు. ఎందుకంటే తన దగ్గర స్కిల్స్ ఉన్నాయి, అస్త్రాలున్నాయి, తనకు కావాల్సిన గొప్ప రథం ఉంది, ఎప్పటికి అయిపోయినటువంటి బాణాలున్నాయి, గాంధీవ ధనుస్సు ఉంది. ఇంకేం గావాలి? అర్జునుడు దేవతలనే ఓడించాడు. వీళ్ళందరిని ఈజీగా ఓడించేస్తాడనమాట. కానీ భీష్ముడు, ద్రోణుడు వీళ్ళు కర్ణుడు కూడా అనమాట అశ్వత్థామ. వీళ్ళైతే అంత సింపుల్ యోధులైతే కాదు ఓడిపోవడానికి. కానీ ఆపోజిట్‌లో ఉండేది అర్జునుడు కాబట్టి వాళ్ళందరూ ఓడిపోతారనమాట. సో ఇదైతే నా అనాలిసిస్. మీకు దీన్ని బట్టి ఆలోచించండి ఒకసారి. జస్ట్ అలా ఏదో ఫేక్ వాటన్నిటిని చూసుకొని ఎళ్ళొద్దు. ఓకేనా? వీటన్నిటిని ఆలోచించండి. మీ అంతట మీరే ఆలోచించండి. ఎందుకు ఇలా జరుగుండొచ్చని చెప్పి. అలా అరణ్యవాసం అది అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల్ని ఆ అజ్ఞాతవాసం అయిపిచ్చేసుకోండి. దాని తర్వాత యుద్ధం చేద్దాం అన్నట్టుగా దుర్యోధనుడు వదిలేస్తాడు అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. వచ్చేసేసి ఆ అజ్ఞాతవాసం భంగం చేసి మళ్ళీ వాళ్ళని పంపియాలనే అనుకుంటాడు కదా దుర్యోధనుడు. సో ఏదో ఒక యుద్ధం అయితే చేయడానికైతే స్టార్ట్ చేస్తాడు కదా! అక్కడే మీకు పాయింట్ దొరుకుతదనమాట. ఓకేనా? దాని తర్వాత అర్జునుడు అంత గొప్ప శక్తివంతుడు ఎందుకనంటే అంతకుముందే అన్ని అస్త్రాలను తెచ్చేసుకున్నాడు. అన్ని అస్త్రాలు నేర్చుకున్నాడు. మరి అలాంటప్పుడు తన దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయి గదా! సో ఇది గైస్ నా అనాలిసిస్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మన పురాణాలని లేకుంటే మన చరిత్రని, పురాణం కూడా అనకూడదు, మన చరిత్రని మనమే తప్పుబట్టి ఓకేనా? అధర్మం కోసం పోరాడినోళ్ళని అధర్మం కోసం పోరాడిన వాళ్ళలో గొప్ప గొప్ప ఫైటర్స్ కూడా ఉండొచ్చు. కానీ ధర్మం కోసం పోరాడిన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం మాత్రం చేయకూడదనమాట. సో అది మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీరామ్.